మనం వెళ్తున్న ఫ్లైట్ ఇదే, అమెరికన్ ఎయిర్లైన్స్ ఇది. అట్లనే ఇక్కడ సౌత్ వెస్ట్ ఇది. మనం దీంట్లో వెళ్ళాలా, ఈ ఫారెస్ట్ పార్క్ అని దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి మధ్యలో వాషింగ్టన్ అని ఉంటుంది, ఆ స్టాప్కి వెళ్ళాలా. ఇప్పుడే హోటల్కి అయితే వచ్చేసినాము. ఇదే మన హోటల్ రూమ్. ఇక్కడ చూడండి, మెయిన్ ఇక్కడ చూస్తే ఇది రివర్ వాక్ అంటారు. ఈ లేక్ చూడండి, లేక్ వ్యూ తీసుకున్నాం మేము. సో ఇట్లా ఈ బిల్డింగ్స్ కనిపిస్తాయి, ప్లస్ ఇక్కడ లేక్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా ఈ బిల్డింగ్స్, ఈ రివర్ అంతా కూడా ఎంత బాగుందో. చాలా మంది, ఫుల్ జనాలు ఉన్నారు. ఫుల్ హాలిడే సీజన్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇక్కడంతా చూడండి, ఇదే ట్రంప్ బిల్డింగ్ హోటల్. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ రోజు ఇంకా బాగున్నాము, ఎందుకంటే ఈ రోజు మా ట్రిప్, చికాగో ట్రిప్ స్టార్ట్ అయిపోతా ఉంది. సో ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఈ ట్రిప్ లో ఫస్ట్ మేము చికాగో వెళ్తాము. చికాగోలో ఒక 4 days ఉండి, దాని తర్వాత దగ్గరలోనే ఒక ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్కి ఒక 2 days లో వెళ్ళేసి మళ్ళీ తర్వాత వెనక్కి రావడము. అంటే దాదాపు ఈ ట్రిప్ మొత్తం ఒక 1 week పడుతుంది. సో ఇప్పుడైతే కొంచెం టైం అవుతుంది, ఫాస్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాము. ఎయిర్పోర్ట్లో కొంచెం టైం ఉంటుంది, అప్పుడు మాట్లాడుకుందాం అంతా. ఓకేనా? సో లెట్స్ గో. వీళ్ళు కూడా రెడీ అయిపోయినారు, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. జున్నుగా చూడండి, చికాగో వెళ్తుంటే న్యూయార్క్ టీషర్ట్ వేసింది. It's okay. It's about the spirit. అక్కడ చికాగో టీషర్ట్ కొనేంత వరకు ఇది. Yeah. ఎలా ఫాస్ట్. Did you actually buy that in New York? I did. Wow. The New York airport. నువ్వు కూడా కొన్నావు కదా ఎయిర్పోర్ట్ లో? ఓహో, డైనర్ కు కొన్నావు. ఇది డైనర్ కి డ్రెస్ కొనింది. Statue of Liberty. ఇప్పుడు కూడా వస్తుంది డైనర్ అండ్ పింకీ. ఉందా? పింకీ ఉందా? జాగ్రత్త. Pinky and Snoopy. ఇది ఎందుకు కొత్తది వచ్చింది మళ్ళా? నేనే ఎక్కువ తెస్తాను. లగేజ్ కూడా పెట్టేసినాము. ఒక చెక్-ఇన్, 2 క్యాబిన్స్ అయినాయి. అట్లనే ల్యాప్టాప్ బ్యాగ్స్. నైట్ నుంచి ఫుల్ వర్షం వస్తూ ఉంది, ఇప్పుడే తగ్గింది. కాకపోతే అక్కడ ఎయిర్పోర్ట్లో ఎట్లుంటుందో తెలియదు. మన ఫ్లైట్ డిలే అవుతుందో ఆన్ టైమో తెలియదు మనకు. ఏరా, హ్యాపీనా? ఎక్సైటెడ్ ఫుల్. న్యూయార్క్ ట్రిప్ చాలా బాగుంది మనకు. అట్లనే ఈ ట్రిప్ కూడా బాగుండాలి. క్రూజ్ కూడా బాగుంది, కొలరాడో అన్నీ కూడా బాగున్నాయి. సో ఈ ట్రిప్ కూడా బాగుంటుంది. ఇంకా వెళ్దాం రా. బాయ్ బాయ్ హౌస్. ఒక 1 weekలో వచ్చేస్తాం. ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ 40 minutes టైం పడుతుంది. ఇప్పుడైతే టైం 9:50 అయింది. ఒక 40 minutes వెళ్ళిపోవచ్చు. మన ఫ్లైట్ వచ్చేసి 1:15కి ఉంది. సరిపోతుంది అనుకుంటున్నాం. ఇప్పుడే పార్కింగ్ లాట్కి వచ్చినాము. యాక్చువల్గా అంటే అక్కడ దగ్గరలోనే ఒకటి పార్కింగ్ లాట్ ఉండేది, కాకపోతే అది ఫుల్ అయిపోయింది. కొంచెం దూరం రావాల్సి వచ్చింది. అందుకోసమని ప్రత్యూని అండ్ హనీని ఇద్దరిని చెక్-ఇన్ దగ్గర డ్రాప్ చేసినాము. వాళ్ళు చెక్-ఇన్ లో ఉన్నారు. సో మేము ఇక్కడ పార్క్ చేయడానికి వచ్చినాము. ఇంకా ఇది కొంచెం దూరం అనమాట ఈ పార్కింగ్ లాట్. మళ్ళీ ఇప్పుడు షటిల్స్లో వెళ్ళాలి. అంత లోపల వాళ్ళు చెకింగ్ చేస్తే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడే పార్కింగ్ లాట్ నుంచి ఇందులో వచ్చేసినాము. ఇంకా వెళ్ళాలి. ఇక్కడ ఈ సైడ్ ఎందుకు ఓకేనా? ఇక్కడ అంత లేదు, పార్కింగ్ లాట్లోనే ఫుల్ ఉన్నారు. ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ అది ఇప్పుడే అయిపోయింది వీళ్ళకి కూడా. ఏనా అయింది అప్పుడే? దీనికి పిచ్చుకున్నావా? షూరా? అవసరం లేదా? వీళ్ళు బ్యాగ్ కూడా చెకింగ్ చేసినారు. ఇంకా ప్రాబ్లమే లేదు. ఇంకా 2 hours టైం ఉంది మనకి. ఇంకా మనం వెళ్తున్న ఫ్లైట్ వచ్చేసి అమెరికన్ ఎయిర్లైన్స్. ఫస్ట్ టైం వెళ్తున్నాము అమెరికన్ ఎయిర్లైన్స్లో. అయితే సెకండ్ టైమా? న్యూయార్క్ కూడా ఇదేనా? ఓకే.
ఇదంతా సౌత్ వెస్ట్కి కొంచెం క్యూ ఎక్కువ ఉంది అక్కడ. ఇక్కడ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్కి అయితే కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారు. మిగతా అంతా ఇక్కడంతా ఓకే. బ్యాగ్స్ చెక్ ఇన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఇది ఒకటే అయిపోతే అవతలకి వెళ్ళిపోతే ఇంకా ఫ్రీ అయిపోవచ్చు. లోపలికి వాటర్ తీసుకోకూడదు. మొత్తం ఉన్న వాటర్ అంతా కూడా ఇక్కడ పెట్టేసి మళ్ళీ లోపల ఫిల్ చేసుకోవాలి. సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. ఇంకా మన గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ పాపం ఎక్కువ వాళ్ళు ఏమి టెన్షన్ పెట్టలేదు. మామూలుగా అయితే సెక్యూరిటీ చెక్ దగ్గర ఫుల్ టెన్షన్ పెడతారు. మన గేట్ నెంబర్ B6. ఎట్లా వెళ్ళారా? ఇట్లేనా? ఇక్కడ ఉన్నాయి అన్ని B1, B2, B3, B4 అట్లనే. అక్కడ వెనక్కిపోతే B6. అందరూ వెయిట్ చేస్తున్నారు ఎంజాయ్ చేయడానికి. మా ఊరి పేరు శాన్ అంటోనియో. శాన్ అంటోనియో నుండి చికాగోకి 3 hours ఫ్లైట్ జర్నీ ఉంటుంది. సో 3 hours అంటే ఏం పెద్ద లేటింగ్ కాదు. ఓకే. ఇక్కడ ఉంది B6. ఇదంతా B6, B7, B5 ఇక్కడ ఉన్నాయి. ఇంకా అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకా మనకి 2 hours టైం ఉంది. 2 hours ఇక్కడ వెయిట్ చేయాలి. 11:30 అయింది టైము. మనకి 1:15కి ఫ్లైట్ ఉంది. రేపు ఎల్లుండికి ఒకటి బస్సు ఉంటుంది అక్కడ చికాగోలో. ఆ బస్సుకి మనము రిజర్వేషన్ చేసుకోవాలా. ఇప్పుడే ఓపెన్ అయినాయి. సో ఇప్పుడు రిజర్వేషన్ చేసుకుందామని ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు. హనీగాడు అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్కి మొత్తం అప్డేట్ ఇస్తూ ఉంది. చెప్పినావరా? ఎయిర్పోర్ట్లో కూర్చున్నాము, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినాము. నైట్ నుంచి మొత్తం వీడియో కాల్స్లో చేసుకుంటూ ఉన్నారు. ఏం తెస్తావరా మీ ఫ్రెండ్స్కి? వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ బయటికి పోయినప్పుడు ఏమైనా గిఫ్ట్స్ తెస్తారంటే కీ చైన్స్ అట్లాంటివి తెస్తారు. హనీ కూడా తీసుకొని రావాలంట. మనం వెళ్తున్న ఫ్లైట్ ఇదే, అమెరికన్ ఎయిర్లైన్స్ ఇది. అట్లనే ఇక్కడ సౌత్ వెస్ట్ ఇది అమెరికన్ ఎయిర్లైన్స్. అట్లనే ఇది సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్. ఇది స్పిరిట్. ఈ సౌత్ వెస్ట్లో కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. మనం కూడా చాలాసార్లు వెళ్ళినాము. కాకపోతే ఈసారి ఇందులో తక్కువ వచ్చింది, దీంట్లో వెళ్తున్నాం కదా. హనీగాడు ఇక్కడ స్టార్ బక్స్లో జస్ట్ వాటర్ తీసుకుంటా ఉంది. ఈ వాటర్ ఫ్రీనే. అక్క కాఫీ ఏమైనా కావాలేమో నాన్న? చూడండి, ఈ వాటర్ ఫ్రీనే. అక్కకి కాఫీ ఏమన్నా కావాలేమో? అక్కడే వస్తుందో. ఇప్పుడే బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. చికాగో ఆన్ టైం. మనకు బాగానే ఆన్ టైం అయింది. ఇంకా డైరెక్ట్గా ఫ్లైట్లో వెళ్ళేసి కూర్చుంటే 3 hours బజ్జోవాల. మార్నింగ్ వెళ్ళి వచ్చినాము, ఇంకా బజ్జోవాల. అక్కడికి మనము 4:30కి రీచ్ అవుతాం. ఇప్పుడు 1:15 అయింది. ఎంతనా? 30. చెప్పిందా? మొత్తం ఫ్లైట్ అంతా కూడా ఫుల్ అయిపోయింది. వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఇంకా టేక్ ఆఫ్ కూడా అయిపోయింది. ఇంకా 3 hours ఉంటుంది మనకి నిద్రపోవడానికి. ఒక 1 hour పడుకుంటే కొంచెం బాగా యాక్టివ్గా ఉండొచ్చు.
you never feel this way. It's my lucky day. It's my lucky day. It's my lucky day. My lucky day. Don't need a pot of gold, a rabbit's foot, or to be told. It's my lucky day. It's my lucky day. 3, 2, 1. I mean, I saw 3 flights take off. రెండు తీసుకున్నాను రాని 3 hours తర్వాత షికాగో వచ్చేసినాము. యాక్చువల్గా 4:30కి రావాల్సినది 4కే వచ్చేసింది కదా, అంటే 4:15 అయింది. 15 minutes అనుకోవచ్చు. ల్యాండ్ అయితే అయింది. ఈ ఫ్లైట్లోనే మనం వచ్చినది. ఇక్కడ అన్నీ కూడా అమెరికన్ ఎయిర్లైన్సే ఉన్నాయి. ఇక్కడ ఈ సైడ్ అంతా కూడా, మళ్ళీ వేరే సైడ్ అవి సౌత్ వెస్ట్ అవన్నీ కూడా ఉంటాయి. వెళ్దామన్నా రండి. వస్తానే ఇక్కడ ఫుల్ పిజ్జా స్మెల్ వస్తుంది. ఇక్కడ షికాగో పిజ్జా చాలా ఫేమస్. ఏది డీప్ డిష్ పిజ్జా అంట. బాగుంది ఇక్కడ షికాగో ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. ఇదంతా కూడా ఈ షికాగోని విండీ సిటీ అని కూడా అంటారు. విండీ సిటీ, ఫుల్ విండ్ ఉంటుందంట. కర్రా విండ్ ఉంటుంది కదా, ఫుల్ చలేస్తుందా? మా నలుగురికి కలిపి ఈ ఫ్లైట్ ఛార్జెస్ రౌండ్ ట్రిప్ $1,300 అయినాయి, అప్రాక్స్గా 1 lakh. ఈ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. చూడండి, ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. ఇది ఇంకా డొమెస్టిక్, ఇది ఇంకా ఇంటర్నేషనల్ పక్కన ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది. ఎక్కడంటారా ఇంకా బ్యాగేజ్? మేము బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. ఒక బ్యాగ్ ఉంది మంది, చెక్ ఇన్ చేసుకొని వెళ్ళిపోతే ఇంక ఇట్లనే బయటికి నానా. మళ్ళీ మెట్రో ఎట్లా? మెట్రో ఎక్కడ? ఇక్కడ మన లగేజ్ తీసుకోవాలా. మనది వచ్చేసి నెంబర్ 5 కదనా? ఇక్కడ ఉంది 5. వచ్చినాయరా? ఇప్పుడే తెలిసింది 5 నుంచి 8కి మూవ్ చేసినారా అంట. చూడండి, మళ్ళీ 8కి వచ్చినాము. 8లో ఆల్రెడీ మంది వచ్చేసింది. పడకబా. ఇదే మన బ్యాగ్. ఫస్ట్ టైం అనుకుంటా సింగిల్ ఒకే బ్యాగ్తో వచ్చినాం కదా. సింగిల్ చెక్-ఇన్తో. మామూలుగా 2-3 న్యూయార్క్ కూడా 2 మంది తీసుకున్నాం కదా. న్యూయార్క్ 3 తీసుకుపోయి అక్కడ ఎన్ని రోజులు? అక్కడ సేమ్ రోజులే కదా. మేలు కదా, ఇదే మేలు. ఎక్కువ రోజులు ఏం లేవు కదా. న్యూయార్క్ అయితే 7 days 8 days ఏమో ఉన్నాం. వెల్కమ్ టు షికాగో. టైం వచ్చేసి 4:45 అయింది ఈవినింగ్. ఇప్పుడు మన హోటల్కి వెళ్ళాలి. మన హోటల్ వచ్చేసి డౌన్ టౌన్లో తీసుకున్నాము. ఆ డౌన్ టౌన్ ఇక్కడ నుంచి దాదాపు 1 hour డ్రైవ్ పడుతుంది. సో మేమేం చేస్తున్నామంటే ఈ ఊబర్ గీబర్ కాకోకుండా ట్రైన్లో వెళ్తున్నాము. ట్రైనా అదేది? మెట్రో కదా. ఎల్ ట్రైన్ అంటారు కదా. ఓకే, ఎల్ ట్రైన్ అని పేరు ఉంటుంది, అది మెట్రో యాక్చువల్గా అంటే. సో మెట్రోలో వెళ్ళొచ్చంట. మెట్రోలో వెళ్తాము. అందరు దాదాపు అట్లే వేస్తారు. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 5 అవుతా ఉంది. ఈవినింగ్ 6కి వెళ్తాం మనం అక్కడికి. అప్పుడు ఆగలేస్తుంది. మళ్ళీ కిందికి వచ్చారా? కిందికి వెళ్ళాలనా? ఓకే. ఈ సబ్వేకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతూ ఉంది. నిదానంగా వెళ్దాం. ఏమైంది? అక్కడ పోయి హోటల్కి పోయి ఏం చేసేది ఉంది ఈరోజు? ఏం పని ఉంది? నా ఫుడ్ కావాలా? ఇండియన్ ఫుడ్ ఏమన్నా? ఇండియా ఫ్లాగ్ ఉందా? అయ్యనే ఇక్కడ నుంచి రండి. మన ఇండియా ఫ్లాగ్ ఫుల్ కలర్ఫుల్గా ఉంది, వెలిగిపోతూ ఉంది. వెల్కమ్ టు షికాగో మెట్రో స్టేషన్. రండి. బ్లూ లైన్ ట్రైనా మంది? ఓకే. జస్ట్ మనది ఏ క్రెడిట్ కార్డ్ కానీ ఏ డెబిట్ కార్డు ఉన్నా కూడా ట్యాప్ చేసి సరిపోతుంది. వెనకాల సరిపోయింది. బ్యాగ్ అడ్డం వచ్చింది.
వెళ్ళిపోతాం. అని కానీ ఫోన్ డైరెక్ట్గా నేను ఎట్లా రావాలా మెల్లగా ఇక్కడికి ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి మనం దీంట్లో వెళ్ళాలా, ఈ ఫారెస్ట్ పార్క్ అని దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి మధ్యలో వాషింగ్టన్ అని ఉంటుంది, ఆ స్టాప్కి వెళ్ళాలా. ఇందులో వెళ్దామరా? ఉన్నాయి వెళ్ళు. నువ్వు వెళ్ళి ప్రతి ట్రైన్లో అయితే వచ్చి కూర్చున్నాము. నాన్న ఇది 1 hour అన్నావు కదా, 1 hour డైరెక్ట్గా మన హోటల్ దగ్గరికి వెళ్తుందా? మళ్ళీ బస్ తీసుకోవాలా? ఓ క్లోజ్. ఇదంతా కూడా షికాగో. ఈ ఎయిర్పోర్ట్ నుంచి డౌన్ టౌన్కి 1 hour జర్నీ. ఇది 1 hour తర్వాత మళ్ళీ మనం ఒక 10 minutes బస్లో వెళ్ళాలి. మన స్టాప్ ఎదురా వాషింగ్టన్. సో మేము దిగాల్సిన స్టాప్ వచ్చేసి వాషింగ్టన్ DC కాదు, జస్ట్ వాషింగ్టన్. నెక్స్ట్ స్టాప్ మందే వాషింగ్టన్. రెడీరా? ఇప్పుడే మెట్రో స్టేషన్ నుండి బయటకు వచ్చినాము. బయటకు వస్తూనే ఇట్లా ఉంది పరిస్థితి. ఇక్కడే ఈ చుట్టుపక్కల ఎక్కడో మన హోటల్ ఉంది, దానికి బస్లో పోవాలి, ఒక 10 minutes డ్రైవ్. ఇదంతా కూడా షికాగో డౌన్ టౌన్. రేపు మళ్ళా మనకి బాగా కనిపిస్తుంది, మొత్తం తిరుగుతాం ఇవన్నీ. ప్రస్తుతానికి అయితే హోటల్కి వెళ్దాం. వీళ్ళు మన వీడియోస్ చూస్తారంట, వీళ్ళిద్దరు చూసి ఇప్పుడు గుర్తుపడుతున్నారు. వీళ్ళందరూ వచ్చినారు ఒహాయో నుండి కదా, ఒహాయో కొలంబస్ దగ్గర ఉన్నారంట. ఏ ఊరు? ఓకే, అక్కడ ఇండియాలో అయితే గుంటూరు. మెల్లగా నడుచుకుంటూ వస్తే ఒక 2-3 minutesలో మనకి బస్ స్టాప్ అయితే వచ్చేసింది. ఇదే బస్ స్టాప్. ఇప్పుడు బస్లో మనం హోటల్కి వెళ్ళాలా. బస్ మేము ఎక్కక దాదాపు అంటే ఈ శాన్ ఆంటోనియోకి వచ్చినప్పటి నుంచి, అంటే దాదాపు ఒక 5 years నుంచి మా నార్మల్ సిటీ బస్సులు ఎక్కలేదు. ఫస్ట్ టైం. నువ్వైతే వెళ్తున్నావు అంటే, మేము ముగ్గురం అయితే లేదు. చూడండి షికాగో ప్రస్తుతానికి చూడ్డానికి ఇట్లా ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఫుల్. ఇదంతా కూడా డౌన్ టౌన్. మెయిన్ మనం ఇదే ఏరియాలోనే ఎక్కువగా రేపు ఎల్లుండి తిరుగుతాం. మన బస్ కూడా వచ్చేసింది 124. ఇది అక్కడికి పోదాం. బస్లో అయితే కూర్చున్నాము. జస్ట్ ఒక 5 minutes అంతే. 5 minutesలో వెళ్ళిపోవచ్చు. ఏరా హనీగా, అంతేనా? బాగుంది. ఇక్కడ ఒక ఊబర్ తీసుకున్నాము హోటల్ వరకు. బస్ స్టాప్ దిగేసి ఇంకా మన హోటల్కి అయితే వచ్చేసినాము. ఫస్ట్ చెక్-ఇన్ చేసుకుందాము, దాని తర్వాత మాట్లాడదాం. ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఇక్కడ చెక్-ఇన్ చేసేసి తొందరగా మన రూమ్కి వెళ్ళిపోదాం. ఇదేనా లైన్? ఇక్కడ చెక్అవుట్ ఉంది. రెండులే. చెక్-ఇన్ కూడా అయిపోయింది. మనకి 22nd floorలో ఇచ్చినారు. ఇప్పుడు 23rd floorలో ఇచ్చినారు. వెళ్ళాలి. బాగుంది ఇక్కడ అంతా కూడా, చాలా బాగుంది ఇదంతా. ఈ హోటల్ పేరు హయత్ రీజెన్సీ. ఇది వచ్చేసి 2 towers ఉన్నాయి. ఇదొక టవర్. ఇప్పుడు మనం ఈ టవర్ అంట వెస్ట్ టవర్లో వెళ్ళాలి. 23rd floor. 23
ఓపెన్ ఓపెన్. ఇప్పుడే హోటల్కి అయితే వచ్చేసినాము. ఇదే మన హోటల్ రూమ్. ఈ 5 days మనం ఇక్కడే ఉంటాము. ఇక్కడంతా మామూలుగా ఉంది కదా, మామూలు హోటల్ లాగా. ఇక్కడ చూడండి, మెయిన్ ఇక్కడ చూస్తే ఇది రివర్ వాక్ అంటారు. ఈ లేక్ చూడండి, లేక్ వ్యూ తీసుకున్నాం మేము. సో ఇట్లా ఈ బిల్డింగ్స్ కనిపిస్తాయి, ప్లస్ ఇక్కడ లేక్ కూడా కనిపిస్తుంది చూడండి. నైట్ అంతా కూడా పోతూ ఉంటాయి అవన్నీ, బోట్స్ కానీ అండ్ క్రూజెస్ వెళ్తూ ఉంటాయి. సో అప్పుడు చాలా బాగుంటుంది. దాంట్లో కూడా మనం పోవాలా, అవన్నీ కూడా చెప్తాను. ప్రస్తుతానికి అయితే మనం 23rd floorలో ఉన్నాము. ఇది నైట్ అయ్యే కొద్దీ మనకి ఇంకా మళ్ళీ లైట్స్ వస్తాయి కదా, సో అప్పుడు ఇంకా 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 బాగుంటుంది. ఏరా ఎట్లుంది, ఓకేనా? ప్రతి ఇక్కడి నుంచి దూరం నుంచి మాట్లాడుతూ ఉందన్నమాట. అది దగ్గర పోవాలంటే హైట్స్ అంటే భయము. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది అంటూ ఉంది. అక్కడ దగ్గర కూడా పోలా. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఎంత బాగుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా చాలా బాగుంది. మెయిన్ మనకి షికాగోలో ఇదే ఈ రివర్ వాకే మనకి ఫేమస్ అనమాట. అందులో మనం వెళ్తూ ఈ బిల్డింగ్స్ అన్నీ చూడాలా, అవన్నీ కూడా రేపు చేస్తాము. ఫస్ట్ కొంచెం ఫ్రెష్ అప్ అవుతాము, దాని తర్వాత ఏం చేద్దామనేది తెలుస్తుంది. అట్లనే దీనికి రేట్ ఎంత ఇంకా అన్నీ కూడా డీటెయిల్స్ చెప్తాను. ప్రస్తుతానికి అయితే కొంచెం టైర్డ్ అయిపోయినాము. ఫస్ట్ బస్ తీసుకున్నాము కదా, దాని తర్వాత మాకు అందులో అవ్వలేదు, మధ్యలో దిగేసి దాని తర్వాత ఊబర్లో వచ్చేసినాము. సో ఓకే. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇప్పుడు టైం 7:30 అయింది. ఇప్పుడు ఇంకా బయటకు వెళ్తున్నాము. ఈరోజు అయితే ఏమీ మాకు అంటే ప్రీ ప్లాన్డ్ అయితే ఏం లేదు, ఊరికి తిరగడానికి వెళ్తున్నాము. రేపటి నుంచి మనము ప్లాన్డ్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్ని తిరగడము అవన్నీ చేయాలా. ఈ రూమ్ వచ్చేసి మాకు పర్ నైట్ $400 పడింది. అంటే $350 ప్లస్ ట్యాక్స్లు మళ్ళా ఇంకా ఏవో ఉన్నాయి, ఆ రిసార్ట్ ఫీజు ఇట్లాంటివన్నీ ఏవో ఉండి $400 అయింది. $400 అంటే దాదాపు అంటే 32,000 రూపీస్ ఒక్క నైట్కి. అట్లా 4 nights చేసుకున్నాం ప్రస్తుతానికి. దాని తర్వాత మళ్ళీ 2 days మనం వేరే చోట, అది ఐలాండ్ అనుకున్నాం కదా, అక్కడికి వెళ్ళాలా. అక్కడ కూడా బుక్ చేసుకున్నాం ఆల్రెడీ ఒక రోజుకి. సో అదైతే తక్కువేలే, 250 పడింది. అది ప్రాబ్లం లేదు. సో ప్రస్తుతానికి అయితే అది మాకైతే ఈ రూమ్ అయితే బాగా నచ్చింది. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది. ఇంకొంచెం నైట్ అయితే ఇంకొంచెం బాగుంటుంది. సో సాటిస్ఫై. కాకపోతే ఎక్కువే, $400 అంటే ఎక్కువ. మామూలుగా అయితే $250 $300 లోపల వచ్చేది. ఇది 400 అయింది. అంటే ఇది డౌన్ టౌన్ దగ్గర కాబట్టి ఇదంతా కూడా కొంచెం అంతే. సరే వెళ్దామా. ఇదే హోటల్ హయత్ రీజెన్సీ చికాగో అని ఉంది. సో ఇది హోటల్. ఇదొక టవర్. అట్లానే ఇక్కడ చూడండి, ఇదొక టవర్. మన రూమ్ ఉండేది ఇక్కడ 23rd దాంట్లో. ఇక్కడ బాగుంది, ఇది చాలా బాగుంది. ఇంకెక్కడ నుంచి చూస్తే మన దగ్గరే నడుచుకుంటా వెళ్దాం. రండి. ఎవరి హార్స్ వాయిందాడా, కొరుకుతుంది ఆడ. చూడు, నోట్లో చేయి పెట్టినాడు, కొరుకుతుంది. కాదు ఎట్లా, జస్ట్ అక్కడికే కదా, రివర్ వాక్ దగ్గరికే కదా, ఊరికి చూడడానికి అంతే, ఊరికి టైంపాస్కి అంతే. ఈరోజు అంతా ఫ్రీనే మేము. మన హోటల్ దగ్గర నుంచి ఈ రివర్ వాక్ చాలా దగ్గర. జస్ట్ ఊరికి నడుచుకుంటూ పోతున్నాము. అక్కడ ఏమైనా తినేసి దాని తర్వాత ఏం చేద్దామనేది చూద్దాం. ఫస్ట్ యాక్చువల్గా అంటే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం. దగ్గరలో చాలా ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాము అని అక్కడ పోయి అట్లా చూసుకుంటూ పోతే బాగుంటుంది. ప్రతి ఇక్కడంతా చూడు, వెనకాలంతా బిల్డింగ్స్ ఏమున్నాయి చూడండి. ఈ స్ట్రీట్ అంతా కూడా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇవన్నీ కూడా మళ్ళీ మనం రేపు బాగా నిదానంగా చూస్తాం. ఇక్కడ మన ట్రంప్ మామ బిల్డింగ్ ఉంది చూడండి, హోటల్ ట్రంప్ గారి హోటల్. దాంట్లో ఎంత ఉందో ప్రతి లేదరా దాంట్లో లేవా? 600. ఓకే, మనం తీసుకొని 400 అంట. ఈ ట్రంప్ గారి హోటల్లో వచ్చేసి
ఎంత $600 కదా, $600 అంట, $700 అట్లా ఉందంట, అంటే రేట్ ఎక్కువ. ఇది చూడండి అయిపోయినాయా? మన రేట్స్లో లేవు. ఓకే ఉన్నా కూడా తీసుకోమలే, 700 అంటే. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా ఈ బిల్డింగ్స్, ఈ రివర్ అంతా కూడా ఎంత బాగుందో. చాలా మంది ఫుల్ జనాలు ఉన్నారు, ఫుల్ హాలిడే సీజన్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇక్కడంతా చూడండి, ఇదే ట్రంప్ బిల్డింగ్ హోటల్, చాలా బాగుంది. ఇది మమ్మీ ఇదిరా, వెళ్దామా? ఇది షికాగో రివర్ వాక్. ఇది రండి, ఈ కిందికి వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడికి పోయే వాళ్ళం. మన శాన్ అంటోనియోలో కూడా రివర్ వాక్ ఉంది, కాకపోతే చిన్నది. ఏరా రివర్ వాకే కదా అది, మన వీడియోస్లో కూడా ఉన్నాయి. మొత్తం సేమ్ ఇట్లే ఉంటుంది, కాకపోతే చిన్న రివర్ అనమాట, అంతే. ఈ లేక్ పేరు మిషిగన్ లేక్ అంట. ఇది చాలా పెద్దది, చాలా చాలా పెద్దగా ఉంది. అక్కడ మొత్తం అంతా కూడా ఫస్ట్ నేను చూసి సీ అనుకున్నా, ఓషన్ అనుకున్నా. అవునా? ఇది చూడండి, పార్టీ బోట్ అంట, లోపల పార్టీ జరుగుతుంది. చూడండి ఇట్లా సపరేట్ కూడా మనం బోట్ తీసుకోవచ్చు రెంట్కి, అక్కడ పార్టీ చేసుకోవచ్చు. ఇలాంటిదే ఇక్కడ వాటర్ ట్యాక్సీ అని ఉంటుంది, మామూలు ట్యాక్సీ లాగా. ఎక్కడుంది? అక్కడ ఉంచాడండి వాటర్ ట్యాక్సీ. ఇక్కడ వాటర్ ట్యాక్సీ ఉంచాడండి. ఇది ట్యాక్సీ అనమాట, వాటర్లో వెళ్ళే ట్యాక్సీ, వాటర్ ట్యాక్సీ. ఇక్కడ చూడండి క్రూజ్ ఉంది కదా, ఇది 90 minutes ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం తీసుకున్నాము, ఇక్కడ తీసుకోవాలంట. ఆల్రెడీ మనం తీసుకున్నాం, రిజర్వేషన్ చేసుకున్నాము. ఒకటి చిన్నది క్రూజ్ వస్తుంది, అందులో ఒక 90 minutes మనం మొత్తం అంతా వెళ్ళేసి చూడాలన్నమాట. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా చూపిస్తారు. రేపు ఎన్నింటికి రా మనం దాంట్లో వెళ్ళేది క్రూజ్లో? 8:30 నైట్ 8:30 నైట్ 8:30 పెట్టుకున్నాము, ఎందుకంటే బాగా లైట్స్ అన్నీ కనిపిస్తాయి అనేసి 8:30 పెట్టుకున్నాం. ఇట్లా కయాక్ కూడా చేయొచ్చు మనము. Oh, you do? Nice to see you. ఏమంటా? I know you guys. అవునా? ఇండియనా? అవునా? ఇండియన్లా కనిపించలేదు నాకు, మనకు తెలుసా అంట. అందుకోసం అదిగో అక్కడ ఉన్నాడు ఇంకొక ఇండియన్, అద్దాలు పెట్టుకొని వస్తున్నాడు. తెలుగేనా? ఓకే ఓకే, ఎంజాయ్ పండుగ. వాళ్ళు స్టూడెంట్స్ అంట, వాళ్ళు ఫుల్ చేతులు నొప్పిస్తాయి పాపం, ఇట్లా అని టెన్షన్లో ఉన్నారు వాళ్ళు. ఇక చూడండి హైడ్రేంజెస్ ఫుల్ ఉన్నాయి, ఫ్లవర్స్ అన్ని. ఏదన్నా అక్కడికి ఎట్లా పోవాలా? ఓకే, ఈ సైడ్ అంతా కనుక్కున్నాము. ఈవెన్ ఇక్కడ పిజ్జాస్ కూడా లేవు, సో ఇంకొక సైడ్ వెళ్తున్నాం, ఆ సైడ్ చూడాలి. అక్కడ పిజ్జాస్ ఉన్నా కూడా ఓకే. అది ఇట్లాంటిది తీసుకున్నాం మనం. రేపు ఉంది మనకి, ఇది 90 minutes ఉంటుంది. ఇటు మొత్తం వెళ్తూ మొత్తం ఈ బిల్డింగ్స్ గురించి, దాని చరిత్ర గురించి చెప్తూ ఉంటారు అనమాట. కానీ ఆ సైడ్ దొరకకపోతే ఇండియన్ రెస్టారెంట్ వెళ్ళిపోదాం. మనం ఆ సైడ్ నుంచి మళ్ళీ ఈ సైడ్కి వచ్చినాము. ఇక్కడ కూడా కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, చూడాలి ఇందులో. కానీ ఆ ఫలాఫల్ రైస్ అది బాగుంటుంది కదా మామూలుగా, చూద్దాంరా. అది ఉంటే తినచ్చు, రైస్ ఫలాఫల్ రైస్ ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ కూడా అట్లా రైస్ ఐటమ్ కానీ, అది ఫలాఫల్ కానీ, పిజ్జా కానీ ఏం లేవు, జస్ట్ బార్. ఇది ఎక్కువగా అన్ని బార్సే ఉన్నాయి. ఇక్కడైతే మాకు ఏ ఫుడ్ దొరకలేదు అనమాట, సో అందుకోసం మళ్ళీ మేము ఏదైనా ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఓకేనా? హాయ్ అండి. థ్యాంక్ యూ సో వీళ్ళు మన వీడియోస్ చూస్తారంట, చూసి గుర్తుపట్టి మాట్లాడుతున్నారు. ఏ ఊరు సార్? ఇక్కడ డెట్రాయిట్. ఓకే, ఎప్పుడు వచ్చినారు? ఇంకా ఈరోజేనా? మేము కూడా ఇప్పుడే వచ్చినాం, ఇంకా ఏ స్టార్ట్ చేయాలి, రేపటి నుంచి స్టార్ట్ చేయాలా. మన తెలుగు వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు ఇక్కడ. మనము అదే ఫోన్ ఆన్ చేసినప్పుడు మాత్రమే నేను చూపిస్తున్నాను, మామూలుగా అయితే చాలా మంది కనిపించి ఫొటోస్ తీసుకుంటున్నారు. వెళ్దామా? అటు ముందర పక్క ఎవరున్నారు? ఎవరు అడ్డం లేరు, ఎందుకంత కొడుతున్నాడు. మన హోటల్ ఇది, ఇక్కడ నుంచి ఉంది హయత్. ఇది
దూరం నుంచి మేము కూడా చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నాం. బాగుంది. రావే, ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా రేపంతా ఇక్కడే 3 days 4 days ఇక్కడే ఉంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. Yes. రండి. రెస్టారెంట్కి వెళ్ళడానికి ఊబర్ని బుక్ చేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి మొత్తం ఏరియా అంతా ఎట్లా ఉంది, బాగాలే ఉంది. మెయిన్ డౌన్ టౌన్ ఇది, షికాగో డౌన్ టౌన్, చాలా బాగుంది. మేమైతే కార్ని అయితే బుక్ చేసుకోవడం లేదు ఈ షికాగోలో మొత్తము, జస్ట్ ఊబర్స్ 10 minutes అంటనా పోదాం నడుచుకుంటా హ్యాపీగా. యాక్చువల్గా అంటే ఆ రెస్టారెంట్ జస్ట్ 10 minutes వాక్ అంట, ఇంకా ఊబర్ లేదు ఏం లేదు, నడుచుకుంటూ పోవడమే. మేము ప్రతి చోట కార్ని బుక్ చేసుకుంటా అంటే ఇక్కడైతే చేసుకోవడం లేదు, ఎందుకంటే ఊరికే ఇక్కడ పార్కింగ్ కానీ అవన్నీ కూడా ఎక్కువ అనమాట రేటు. సో రేపు ఎల్లుండి మామూలుగా బస్సు వస్తాయి, ఆ బస్సులోనే అంటే టూర్ బస్సు ఉంటుంది ఒకటి, సిటీ బస్ లాంటిది. సో దాంట్లోనే వెళ్తున్నాము, అవన్నీ కూడా రేపు చూపిస్తాము. 10 minutes వాకే కాబట్టి జస్ట్ చూసుకుంటా నడుచుకుంటా వెళ్తే సరిపోతుంది. అప్పటికి ఇంకా ఎక్కువ ఆకలేస్తుంది, బాగుంటుంది. ఇక్కడైతే మన ఇండియన్స్ చాలా మంది వచ్చినారు చూడడానికి. మెల్లగా నడుచుకుంటా వస్తే మన ఇండియన్ రెస్టారెంట్ వచ్చేసింది. దీని పేరు ఇండియా హౌస్ అంట, ఎట్లుంటుందో తెలియదు, మనకు దగ్గరలో ఉంది కాబట్టి వచ్చేస్తుంది అనమాట. ఏమైనా క్లోజరా ఉన్నారా? Oh my god. ఇక్కడ మేము జస్ట్ నార్మల్ పన్నీర్ బటర్ మసాలా, ఎగ్ ఫ్రైడ్ రైస్, నాన్స్ తీసుకున్నాము. ఫుల్ ఆకలిస్తుంది, చాలా సేపటికి తర్వాత వచ్చింది ఆర్డర్. సో ఇంకా తిందాం. నార్మల్ మనం ఇవే తీసుకుంటాం ఇప్పుడు. ఇప్పుడే రెస్టారెంట్ దగ్గర నుంచి హోటల్కి వచ్చినాము. రెస్టారెంట్లో తినడం ఒక 10 o'clock అయిపోయింది, 10:15 అట్లా. ఇప్పుడు టైం 11:15 అయింది. ఒక 1 hour మెల్లగా నడుచుకుంటా అన్ని చూసుకుంటా వచ్చినాము. జనరల్గా అంటే ఒక 15 minutes వెళ్ళిపోవచ్చు మనము అక్కడికి. మన తర్వాత అక్కడ కూర్చొని కొంతసేపు అందరినీ చూసుకుంటా ఈ టవర్స్ అన్ని చూసుకుంటా బాగా కొంచెంసేపు రిలాక్సింగ్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చినాము, ఇంకా పడుకొనేసి రేపు మార్నింగ్ నుంచి అసలైన ట్రిప్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మార్నింగ్ నుంచి రేపు నైట్ వరకు ఇట్లానే తిరగాల్సి వస్తుంది ఫుల్. సో అది విషయము. ప్రస్తుతానికైతే మీకు ఈ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే Like, share, subscribe. నెక్స్ట్ వీడియోకి వద్దాం. వరకు Bye. ఫుల్ టైర్డ్. మార్నింగ్ 7కి లేచిన ఈరోజు, కానీ ఫ్లైట్లో పడుకోలేదు. He woke up at 8. Yes, he did. He fell asleep. He woke up at 8 and fell asleep on the flight, like the whole flight. అంత సీన్ లేదు, కాళ్ళని నొప్పిస్తాను ఫ్లైట్లో నాకు. మీరురా నిద్ర వస్తుందా? రేపు మార్నింగే వెళ్ళాల. మార్నింగ్ ఏం బస్ పేరు అంటారా? బిగ్ బస్. బిగ్ బస్లో మొత్తం తిరగాల రేపు ఎల్లుండి. పైన టాప్ ఉంటుంది కదా, అక్కడ కూర్చుంటాం కదా, న్యూయార్క్లో కూర్చున్నాం కదా. సో అక్కడ అది విషయం. ప్రస్తుతానికైతే గుడ్ నైట్. Good night. Did he keep it up?